రాజకీయం అంటే ఏముంది అంటే ప్రతీకారం. అవతలోళ్ళని మనం దెబ్బ కొట్టాలి, మనల్ని అవతలోళ్ళు దెబ్బ కొట్టాలి. ఇదే కాన్సెప్ట్‌లో నడుస్తుంది. వాస్తవంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో బాధ్యతాయుతంగా వెళ్లాల్సినటువంటి కేసీఆర్ ప్రతీకార రాజకీయాలకి తెర తీశారు. ఆ రోజున తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆయన ప్రతీకారం చేశారు. అప్పటిదాకా అందరిని కలుపుకెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎవ్వరితో ఇబ్బంది పెట్టుకోలేదు. కానీ ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఆనాడు ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎమ్మెల్సీ ఎన్నికలని అస్త్రంగా చేసుకుంటే దాని మీద ఆగ్రహించిన తర్వాత మాత్రమే ప్రతీకార రాజకీయం నడిచింది రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే. బట్ ఆ తర్వాత మనిషి పూర్తిగా మారిపోయారు. పార్టీలన్నిటి చీల్చడం ఇదంతా అది పక్కన పెట్టేస్తే బేసిక్గా ప్రతీకార రాజకీయం ఇప్పుడు ఏదైతే రేవంత్ వచ్చిన తర్వాత రివర్స్ ప్రతీకారం, అందులో భాగంగా కేసీఆర్ని అరెస్ట్ చేయాలనుకున్నారు, కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకున్నారు. కేటీఆర్ మీద కేసు పెడతానన్నది పెట్టి చూపించారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏంటయ్యా అంటే హైదరాబాదులో ఫార్ములా రేస్ నిర్వహించడమే నేరం. అక్కడ ఆ నిర్వహించినటువంటి సందర్భంగా హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓకి నిధులు బదలాయించారు. హెచ్ఎండిఏకి చెందినటువంటి 54 కోట్ల రూపాయలు దీనికి దుర్వినియోగమైంది. ఎన్నికలు కూడా అమల్లో ఉండగానే చెల్లించేశారు. ఈసీ నుంచి అట్లాంటి అనుమతులు తీసుకోలేదన్నది ఏసీబీ పెట్టినటువంటి కేసు. 2023 అక్టోబర్ 30న మళ్ళీ ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోలేదు. అగ్రిమెంట్ లేకుండా హెచ్ఎండిఏ నిధులు వినియోగించారు. చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారన్నటువంటి ఇందులో ప్రధానమైనటువంటి అభియోగం. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి ఏసీబీ ఆరోపణ. 5 అంశాల్లో అక్రమాలు జరిగినట్టు దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కూడా కీలకమైనటువంటిది ఏసీబీ 13(1)A, 13(2) పీసీ యాక్ట్, 409, 120B అంటే కుట్ర కేసు కూడా. దీన్ని బట్టి నాన్ బెయిలబుల్ కేసు, 7 సంవత్సరాలకు పైనే జైలు శిక్ష పడే కేసు. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అయితే జైల్లో పెట్టాలన్నటువంటి ప్రధానమైనటువంటి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ కేసు పెట్టినట్టు కనబడుతోంది.